ఈరోజు ఉదయాన్నే లేచినాము. లేచిన తర్వాత మొహాలు కడుక్కొని అందరము వేడి నీళ్ళు కాంచుకొని తాగినాము. తర్వాత ఏం చేసుకోవాలి అంటే దోశపిండి ఉంది, అందుకు పొంగనాలు వేసుకోవాలని చెప్పేసి మా రెండో పాప పొంగనాలు అంతా కలిపేస్తూ ఉందన్నమాట. కలిపి అదిగో చూపిస్తుంది చూడండి, అట్లా కలిపేసి పెన్నం పొయ్యి మీద పెట్టేస్తుంది. అయితే యాక్చువల్గా అయితే ఒకటి చిన్నది ఉంది, దాన్ని పెడితే మంట చిన్నగా తగులుతుంది, కానీ ఆ అమ్మాయి ఆ రోజు పెట్టలేదు, అందుకే తొందరగా మాడిపోయినాయి పొంగనాలు. అదిగో ఎలా వేస్తుంది, ఆయిల్ వేసి పొంగనాలని దాంట్లోకి పిండిని అదిగో వేస్తూ ఉంది. పిండి వేసి పొంగనాలను తయారు చేసుకొని తన చెల్లెలకి ఇచ్చింది తినమని. అది చెప్తున్నాను కదా, కింద ఒకటి మేము ప్లేట్ లాంటిది పెడతాము, అది ఈరోజు పెట్టలేదు అమ్మాయి, అందుకోసానికి అవి తొందరగా ఇది మంట ఎక్కువ తగిలేసి అట్లా అయిపోతున్నాయి అన్నమాట. ఆ పొంగనాలను తీసి వాళ్ళ చెల్లెలకి ఇస్తే తను అన్నీ వేసుకొని అదిగో ఎలా చేస్తుంది చూడండి. వాళ్ళ అక్క చేస్తూ ఉంటే పక్కన నుంచి ఇది చేస్తుంది. నేను ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నాను, తాలింపు అదే రైస్ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్కి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. మేమందరము అంత అయిపోయింది, పొంగనాలు తినాము, తర్వాత అన్నం చేసుకొని ఆ రైస్ అదే తిన్నాము, అందరం కూర్చున్నాము. ఇదిగో బట్టలు అంతా వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ చేసి పెట్టేసినాము, అవన్నీ చేసుకోవాలి. ఈవినింగ్ అయింది, ఈవినింగ్ మేము కాఫీ తాగాలి. కాఫీ కోసానికి అదిగో మా చిన్నమ్మాయి చూడండి ఎలా చేస్తుందో. వాళ్ళక్క 2 కప్పులు ఒకేసారి పట్టుకొని వచ్చింది, ఏది పట్టుకోవాలో అర్థం కావట్లేదు. కానీ తనక అని అనుకుంటే కాదు, నేను వేరే తెచ్చుకుంటున్నానని చెప్పేసి అన్నది అనమాట. అయితే వాళ్ళ అక్కకు ఒకటి నాకొకటి ఇచ్చింది. అదిగో తను మాత్రం సపరేట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని తాగడానికి. అది ఎలా కొట్టుకుంటున్నారు చూడండి, వాళ్ళు ఉంటే చాలు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, ఏదో ఒకదానికి అదమ్మా ఇదమ్మా అని చెప్పుకుంటూ. తను మా పెద్దమ్మాయి, బురుగులు వేసుకొని తింటున్నాము. సబ్స్క్రైబ్ గాయ్స్.